రూపాయలు చేస్తున్నారు ఫేస్ ప్యాక్, రూపాయలు చేస్తున్నారు ఫేస్ ప్యాక్. రూపాయలకి ఎక్కడ పేపర్లోకి పసుపు పెట్టి 3 పాలు చుక్కలు వేసి ఒక గెరిట పెరుగు వేసి మొగానికి వేసి తిక్కడ లోన్ తీసుకుంటాను. ఈ షాప్ పేరు మీరు సాయం చేస్తారు చేయగలరు, మీరు సాయం చేస్తారు చేయగలరు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు సారు. ఏమైనా తేడా అయితే మిమ్మల్ని తీసుకొస్తారు, ఏమైనా తేడా అయితే మిమ్మల్ని తీసుకొస్తారు. అందుకనే నా దగ్గర అంతే ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. 100 ఉందా? 100 ఉంది. సరే ఈయన ఏం చేస్తాం కానీ, సరే ఈయన ఏం చేస్తాం కానీ. అయినా కూడా వదలలేదు నాకు. ఈ ఫారిన్ లో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చెప్పులు బయట వదలనా వేసుకోవచ్చా? ఈ ఫారిన్ లో మనకి పెద్ద ప్రాబ్లం చూడరా నాయన. ఒక చోట అపాయింట్మెంట్ తీసుకుంటేనే లేదు, అపాయింట్మెంట్ ఉండాలి మనకి. అపాయింట్మెంట్ ఉంటేనే మనకి ఏదైనా కటింగ్ అయినా సరే షేవింగ్ అయినా సరే మన 3 months ముందే ఫోన్ మాట్లాడు 3 months ముందే అపాయింట్మెంట్ తీసుకుంటేనే మన కటింగ్ అయినా షేవింగ్ అయినా చేస్తారు. అది ఫ్యాన్ ఆఫ్ చేసింది వినిపిస్తుందా ఇప్పుడు? ఏసీలు సౌండ్ మొత్తం ఇక్కడ ఫారిన్లో మన కటింగ్ షాపులు అంటే మొత్తం ఏసీలు ఉండే సౌండ్లు వస్తున్నాయి ఫుల్. మన కటింగ్ షాపులు అంటే మొత్తం ఏసీలు ఉండే సౌండ్లు వస్తున్నాయి ఫుల్. కటింగ్ 4,000 కటింగ్, షేవింగ్ 3,000 చేస్తారు. అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, కటింగ్ ఎవరైనా చేస్తారు. సర్లే నాకు అపాయింట్మెంట్ టైం అయింది, నేను ఎక్కువసేపు మాట్లాడక కదా, నేను మళ్ళీ చేస్తా. కటింగ్ చేయాలనా? చేస్తానండి. ఎంత? 300. 300. 300. 300. ఏంది కటింగ్ షేవింగ్? కటింగ్ షేవింగ్ 300. ఏ ఫారిన్ లో చెప్తాను రేటు, లేదా నేను ఫోన్ లో మాట్లాడి హిందీ చెప్తాను? ఫారెన్ రేటే. ఫారిన్ రేట్ ఎందుకున్నా? మరి అక్కడ తీసుకుంటా అంటారు కాబట్టి. వాళ్ళు తీసుకుంటారులే, మనకి ఈడ తీసుకునేది ఎంత? ఈడ తీసుకునేది అయితే 300. 250 రూపాయలు నెలకి కటింగ్కి. కటింగ్ అంటే 4 రోజులు, నెలంతా చేయించుకోవచ్చు. నెలంతా చేయించుకోవచ్చు. కాదు ఇప్పుడు నువ్వు చేసేది ఎంత? ఇప్పుడు చేసేది 150 రూపాయలకి. మళ్ళీ 250 అంటారు. మరి 250 అంటే మరి పార్టీ నుండి వచ్చారని అన్నారు కాబట్టి నేనేదో డబ్బా మాటలు చెప్పుకుంటాను వేరే వాళ్ళకి నేను ఫారిన్ లో ఉన్నా అని చెప్పిన, అందుకు అట్లా. మీరు ఆ ఫారిన్ లో ఉన్నానని చెప్పి నాకు అంత రేట్ వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎంత? మామూలుగా అయితే మీరు 150 ఇవ్వండి సరిపోతుంది. తూర్పు ఏ పక్కన? తూర్పు పక్కన. ఆ పక్క అనుకుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? కటింగ్ ఆడ మన ఊర్లో ఎక్కువ మంచి జోడు చేయించుకుంటే 10 రూపాయలు, ఎక్కువ మంచి జోడు చేయించుకుంటే 10 రూపాయలు, షేవింగ్ 5 రూపాయలు. షేవింగ్కి 5 రూపాయలు ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు 5 రూపాయలు ఎక్కడా లేదు. 100 రూపాయలు షేవింగ్కి. ఎక్కడ 100 రూపాయలు షేవింగ్కి? ఎక్కడైనా 100 రూపాయలు. కటింగ్కి 150 రూపాయలు. 3 షాపుల దగ్గర పోయినాను, జనాలు ఎక్కువ ఉన్నారని ఇటుకు వచ్చిన. కటింగ్ కి వాళ్ళు 10 రూపాయలు అడిగినారు, షేవింగ్ కి 5 రూపాయలు అడిగినారు. కటింగ్ కి వాళ్ళు 10 రూపాయలు అడిగినారు, షేవింగ్ కి 5 రూపాయలు అడిగినారు. బ్లేడ్ రేట్లు ఎక్కి పెరిగిపోయి. బ్లేడ్ అంతనా? 10 పైసలు బ్లేడ్. 10 రూపాయలు 10 పైసలకి ఎక్కడ బ్లేడ్ లేదు. ఏది నీకు కూడా తెలుసు, హాంకాంగ్ లో మనకి బ్లేడ్ ఫ్యాక్టరీ ఉంది. మాకే ఉంది బ్లేడ్ ఫ్యాక్టరీ. నీ గాల్లో చెప్పు, బ్లేడ్లు పంపిస్తా. ఏమి నాకు ఎందుకని నాకు ఉంటది. మీ రేట్ మీకు ఉంటది. ఒకటి చెప్పేది నాన్న, మీరు బ్లేడ్ 100 మందికి ఒక బ్లేడా మార్చేది? ఒక బ్లేడ్ ఒక మనిషికి. ఇది ఎప్పటి నుంచి? ఎప్పటి నుండో ఒక బ్లేడ్ ఒక మనిషికి. అట్లా కాదు కదా, మాలో ఓ బ్లేడ్ 100 మందికి వాడతారు. అలాగేం వాడరు. మళ్ళా ఒక బ్లేడ్ ఒక మనిషికి. సరేలే, ఒక బ్లేడ్ ఒక మనిషికి కాబట్టి ఆ రేట్ చెప్తున్నారు. నా ఆల్రెడీ వాడిన బ్లేడే పెట్టేసి షేవింగ్ 5 రూపాయలు తీసుకో. అలా ఏం చేయమని. వాడిన బ్లేడే వాడనా? వాడిన బ్లేడ్ వాడం మేము. అలాగా ఇప్పుడు నీకేంది క్రీమ్ కనే? క్రీమ్ ఏంటి? అన్ని ఫ్యాన్ ఖరీదంట, రెంట్. అందుకే ఈ డైలాగ్ వేస్తారని ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేయండి అని చెప్పిన. నా చెమటలు కారిపోయినా పర్లే, నా ఖర్చు తగ్గల్లా. మా ఫ్యాన్ కంపల్సరీ వేస్తాం. అది నీకోసం వేసుకునే దానికి నాకు డబ్బులు ఎక్కువ కాకూడదు కదా. నాకు ఒక్కడికే తగలదు కదా, మీకు తగులుతుంది కదా. ఎవరు? మీకు వస్తుంది. నాకు ఆపేసే రానికుండా. ఆపినా సరే అవదు. నేను ఆ గాలి తీసుకోను. ఆపినా అవదు. ఏ కటింగ్ చేస్తారు? మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, ఏది కావాలంటే అదే. ఏ కటింగ్ కావాలంటే అదే కటింగ్. ఎవరిదైనా చేస్తారా? ఎవరికైనా ఏది కావాలంటే అదే చేయాలి కదా.
ఎంత తీసుకుంటారు మామూలుగా అయితే? మామూలుగానే ఏక మోడల్ కటింగ్ అని 150 రూపాయలే. ఏ మోడల్ అయినా అవునండి. మొత్తము మొత్తము అయినా? అవునండి. మొత్తము మొత్తము అదేసి చీనా. A few minutes later. ఒక నిమిషం అర్జెంట్ ఫోన్ వస్తుంది, తీసేయండి. అలాగే ఒక నిమిషం అర్జెంట్ ఫోన్ వస్తుంది, తీసేయండి. అలాగే. మళ్ళీ ఫారిన్లో ఉన్నాను చెప్పాలా? నీకు ఇంగ్లీష్ వచ్చానా? ఇంగ్లీష్ రాదు. అంటే మామూలు ఫారిన్లో ఉన్నాను, మా వాళ్ళకి చెప్తాను కటింగ్ షాప్లో. ఊరికే పక్కన హౌ ఆర్ యూ అన్న చాలు. అలాగే. హలో, ఈడ ఫారిన్లోనే ఉన్నాను కటింగ్ షాప్లో. కటింగ్ చేస్తాను ఇదివరా. జాన్ పీటర్ మైకిలా మీ పేరు? అవర్ యూ. చూసా, జాన్ పీటర్ మైకిలా హౌ ఆర్ యూ అని. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? అవర్ యూ. అదే 3 సార్లు అనండి, వానికి అదే ఎక్కువగా. అదే 3 సార్లు అనండి, వానికి అదే ఎక్కువగా. అవర్ యూ. అవర్ యూ. ఫైన్. ఫైన్. విన్నావా? జాన్ పీటర్తో చేయించుకుంటాను కటింగ్. నాకు డిస్టర్బ్ చేద్దంటారా? నేను అపాయింట్మెంట్ తీసుకొని చేయించుకుంటాను. ఇది కటింగ్ 3000 4000 అవుతుంది. హౌ మచ్? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. సరేలే, ఓకే, నేను మళ్ళీ చేస్తా. డిస్టర్బెన్స్ చేస్తారు వీళ్ళు. కానీ నా ఇది ఫైర్ కటింగ్ చేస్తారా మీరు? చేస్తాను. పైన నిప్పంటిచ్చేది, పైన మంట పెడతారు కదా. ఆ. కృష్ణాయిల్ పోస పెట్రోల్ పోసి అంటించి, కృష్ణాయిల్ పోస పెట్రోల్ పోసి అంటించి. పెడతాం. అది మీకు వచ్చా రాదన్న అది కటింగ్? కటింగ్ ఎందుకు రాదు? కటింగ్ వచ్చు. కటింగ్ అంటే మీరు ఇట్లా రండి నా నిమిషము. ఇప్పుడు మీకు కటింగ్ వచ్చా? ఆ, ఇది ఫైర్ కటింగ్. ఫైర్ కటింగ్ అంటే మోడల్. ఆహా, మంట పెడతారు, అగ్గి పెట్టి కటింగ్ చేస్తారు. అది లేదే. రాదా? తీసే. ఇంకేదొచ్చినా స్టార్టింగ్ అడిగినప్పుడు అన్నీ వచ్చంట్రీ. అన్నీ వచ్చంట్రీ. మరి వచ్చి అని చెప్పాం. మళ్ళీ ఫైర్ కటింగ్ చేయమంటే రాదంటారు. రాదంటామంటే మరి వచ్చిందే చేస్తాంటాం. ఇప్పుడు పైన పెట్రోల్ పోసి అంటించేది చేస్తారు, మీకు రాదా? అది రాదు. అంటే ఊరూరికి అట్ట చేసి 150 రూపాయలు పెడుతున్నారా మీరు? అవును. అంటే మంచిగా స్టైల్గా చేసి కాదు, స్టైల్గా చేసి కాదు, మామూలుగా చేసి. ఫోన్ వస్తుంది, మళ్ళీ డౌట్ పడతాడేమో నేను ఫారిన్లో లేనని. సెకండ్ వస్తుందా? వస్తుంటాయి, నా ఫోన్లో వస్తుంటాయి నాకు. హలో, యా షాప్లో, సలూన్ షాప్లో ఉన్నాను. పీటర్ బర్గర్ చేస్తున్నారు. హౌ ఆర్ యూ? నిన్నే అడుగుతానేది ఎట్లున్నావు అని. మాట్లాడా ఎంత ఒకసారి. ఓకేనా? రెడీ? వేసేసేనా? చేసేద్దు కటింగ్. ఈ ఫేస్ ప్యాక్ ఎంత అవుతుంది? ఫేస్ ప్యాక్ అయితే 300. 3 రూపాయలు చేస్తున్నారు ఫేస్ ప్యాక్. 3 రూపాయలు చేస్తున్నారు ఫేస్ ప్యాక్. 3 రూపాయలకి ఎక్కడ చేయాలి? పేపర్లోకి పసుపు పెట్టి 3 పాలు చుక్కలు వేసి ఒక గెరిట పెరుగు వేసి మొగానికి వేసి తిక్కడమే ఫేస్ ప్యాక్. పసుపు పెట్టి 3 పాలు చుక్కలు వేసి ఒక గెరిట పెరుగు వేసి మొగానికి వేసి తిక్కడమే ఫేస్ ప్యాక్. దానికి 300 ఎందుకు నాకు అర్థం కావడం లేదా? మరి ఇక్కడ రేట్లు అలాగే తీసుకుంటామండి. రెంట్లో అన్ని అలాగే పెరిగిపోతున్నాయి. రెంట్ ఎంత? రెంట్ 5000. రెంట్ 5000. అవును. కరెంటు బిల్లు, ఫ్యాన్ ఛార్జీలు. కరెంటు బిల్లుకే కదా ఫ్యాన్ ఛార్జ్ వచ్చేది. అదే మరి ఇవన్నీ ఉన్నాయి కదా, సామాన్లు ఇవన్నీ కొనాలి కదా, అందుకే. సర్లే చేయండి. ఇప్పుడు ఆల్రెడీ నిన్ననే చేయించిన కటింగ్ నేను. చేయించినా మరి మామూలు చేయాలి కదా. ఒక్క నిమిషం నా ఫోన్ వచ్చేదట్టండి. హలో, ఆ లోన్కి ఫోటో పంపించమన్నారు కదా, పంపిస్తున్నాడు. షాప్ ఉంది నాకు.
కటింగ్ షాపు 5,000 రెంట్ కడతాను. నా ఫోటో పంపిస్తాను, షాప్ అడ్రస్ పంపిస్తాను, లోన్ అమౌంట్ ఓకే చేయండి. ఒక్క నిమిషం ఇక్కడ రండి. మన షాప్ మీద లోన్ ఏమైనా ఉందే? ఏం లేదు కదా, ఇంతకుముందు ఏం తీసుకోలే కదా. మీ పేరునా? కనకరాజు గారు. మీరు నేను అడ్రస్ పంపిస్తా, కనకరాజు గారు షాప్ అడిగినారంటే మీరు ఎవరైనా చెప్తారు మన షాపే. ఇటుకి వచ్చి మీరు లోన్ షాప్ చూసుకొని లోన్ ఇచ్చేసేయండి. నాకు ఫోటో పంపిస్తున్నా చూడు ఆయనది, అదే నాది. ఏం లేదనా, ఇప్పుడు నా పేరు కనకరాజు అని చెప్పి నేను మీ ఫోటో పంపించి షాప్ కింద లోన్ తీసుకుంటాను. మీరు నెల నెల కట్టండి. ఇప్పుడు మనకి కరెంటు బిల్కి ఎట్లా కడుతున్నారు, షాప్కి ఎట్లా కడుతున్నారు, ఇప్పుడు నేను తీసుకునే లోన్ కూడా మీరు కట్టేసేయండి. వాళ్ళు వస్తారు, నువ్వు మీరేనా ఇంతకుముందు ఫోన్ చేసిందంటే అనండి, ఫోటో తీసుకుంటారు. షాప్ కింద లోన్లు ఏమైనా ఉన్నాయంటే లేదనండి. మీకు ఆటోమేటిక్గా లోన్ డబ్బులు వేస్తూ ఉంటారు. సంతకం పెట్టించుకుంటే సంతకం పెట్టేస్తే నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఒక్క సాయం చేయండి. నేను ఫారిన్ పోవాలనుకుంటాను. ఎందుకంటే ఎన్ని రోజులని ఈడే ఉండి ఫారిన్లో చూస్తున్నావు. ఇప్పుడు ఈ ఇబ్బందులు పడకుండా ఫారిన్కి వెళ్ళిపోదామని లోన్ తీసుకుంటాను ఈ షాప్ పేరు. మీరు సాయం చేస్తారు చేయగలరు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. లోను ఎలాగవుతుందని నా పేరు మీద వద్దు. ఎందుకు వద్దనా? వద్దు. మీరు ఎవరో నాకు తెలియదు కదండి. తెలీదు, ఓకే, సాయమే కదా. సాయమైనా సరే నేను షాప్ ఏమి ఇట్లా ఎత్తుకొని ఏమైనా ఆటోలో పెట్టుకొని లారీలో పెట్టుకొని పోను కదా. నీ షాప్ ఈడే ఉంటుంది, నువ్వు ఈడే ఉంటావు. బ్యాంక్ లో లోన్ ఒకటి ఇస్తారు. ఏమైనా తేడా అయితే మిమ్మల్ని తీసుకుపోతారు. అవును, అందుకనే వద్దంటానన్నా. అందుకని తీసిపోతారనికే వద్దంటానన్నా. నా ఎన్ని రోజులు నేను ఫారిన్ లో ఉన్నా అని అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతా చెప్పు. నువ్వు సాయం చేసినావు, నీ పేరు చెప్పుకొని నేను ఫారిన్ వెళ్ళిపోతా కదా. అయినా వద్దండి, అయినా వద్దు. నాకు నమ్మకం ఉండాలి కదా. బ్యాంక్ వాళ్ళ మీద నమ్మకం ఉండదు, బ్యాంక్ వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదు. ఎందుకంటే అది రేపు పొద్దున్న నన్నే కదా వచ్చి అడుగుతారు. మీ షాప్ పార్లర్లో వెళ్ళిపోతారు కదా, మీరు పార్లర్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. అందుకబట్టి నన్ను అడుగుతారు కాబట్టి ఫారెన్ పోయినా మీకు వీడియో కాల్ చేసి నేను అప్పుడప్పుడు మాట్లాడతా. నేనేం వెళ్ళిపోను, మోసం చేసే వ్యక్తినేం కాదు. నేను 3 లక్షలు లోన్ తీసుకొని నేను ఉడాయిస్తా. అంతే. మీరు నెల 30,000 కట్టుకుంటారండి. లేదండి, అలాగే అవుతుంది. అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ లేదా? లోన్ ఇంట్రెస్ట్ లేదు. సాయం చేసే ఇంట్రెస్ట్ లేదా? లేదు. నేను ఫారిన్ పోవాలని మీకు నిజంగా లేదా? లేదు. మీరు ఎవరో మాకు తెలియదు కదా. ఇప్పుడు తెలుస్తుంది కదనా. తెలిసినా సరే నమ్మకం అంటూ ఉండదు కదా. ఒకసారికి 2 సార్లు ఎలా నమ్మకం వస్తుంది? సరే చేయండి. ఒక్క నిమిషం. ఆ లోన్ క్యాన్సిల్ చేసి స్పాట్ పేమెంట్ ఇవ్వండి. అట్లా షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా? పెద్ద గ్లాసు, ఒక గ్లాసు. మన షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయా? ఇక్కడ రానా మెడ వస్తాను. ఏమేమి ఉన్నాయి చెప్పండి. అట్లా ఇక్కడ రండి అన్న. నాకు మెడది ఏమేమి ఉన్నాయి మన షాప్లో ఐటమ్స్? అద్దాలు ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, ఈనండి, కత్తిళ్ళు, షేవింగ్ క్రీములు, కలర్స్, అవన్నీ ఉన్నాయి. ట్రిమ్మర్, ఇట్లాంటివి, ట్రిమ్మర్లు అన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాన్ కూడా ఉంది. అవన్నీ కుదవ పెట్టుకొని డబ్బులేండి. ఎంత ఇస్తారు అంటే మీరు ఎంత ఇచ్చినా పర్లేదు తీసుకుంటా. రండి, వాట్సాప్లో పంపిస్తా లొకేషన్. వాళ్ళు వస్తారన్నా. మీరు లోన్ వద్దన్నారు కదా బ్యాంక్లో, లోన్లు వద్దు, ఇవి కుదవ పెడతాం. ఓకే కదా. దీనిల మీద కుదవ పెట్టుకొని డబ్బులు ఇస్తాం. అదే మీ మనసులో అనిపించచ్చు, నా షాప్ మీద నువ్వు ఎవడు తీసుకునే కానీ అది అనిపిస్తుంది కదా. అదే మాట కానీ మీరు బయట చెప్పలేకపోతారు. ఏంటంటే మీ మంచితనం నాకు అర్థమవుతుంది. మీరు మంచోళ్ళు అనేది అర్థమవుతుంది, సాయం చేయాలని ఉంది. నేను ఫారిన్ వెళ్ళిపోతా అన్నా కూడా మీరు బ్యాంక్ దానికి కూడా టక్కని వేరే వాళ్ళు అయితే తిడతారు, కానీ మీరు తిట్టడం లేదు. కుదవ పెడతా అన్నా కూడా మీరు ఆలోచిస్తున్నారు. అదే మీరు అనలేరు, నాకు అర్థమవుతుంది. మీరు అనలేరు అనే విషయం కూడా నాకు అర్థమవుతుంది. సరే కటింగ్ చేసేసేయండి. లేదా కటింగ్ కూడా వద్దు. ఇప్పుడు ఇచ్చిన 1000 రూపాయల్లో ఎంతో కటింగ్ 150 రూపాయలు. మీరు 150 రూపాయలు, మిగతా 850 రూపాయలు. 850 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎప్పుడు ఇచ్చారు డబ్బులు? ఏం డబ్బులు? ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వలేదా? ఇవ్వలేదు. బ్యాంక్ ఎంప్లాయీతో ఫోన్ మాట్లాడకుండా మీకు డబ్బులు ఇచ్చినా కదా. లేదు ఇవ్వలేదా? నా జోబిలో ఉందా? ఇవ్వలేదు. పట్టుకుండా
సారీ 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 ఆ, మీకు 1000 కాదు ఇచ్చింది, ఆ, 2000 ఆ, 2000 ఆ, ఆ? ఆ. 2000 రూపాయలు ఇచ్చిన. 2000 కాదు, నాకు అసలుగా లేదు డబ్బులు. పైన చేయాలంటే 2000 ఏమైంది? ఏమో ఏమైంది చూసుకోండి మీరే. పోయినా ఏడో పోయినాయినా, ఆ, పోయినా ఏడో పోయినాయినా. ఇప్పుడు మధ్యాహ్నం తినేకి కూడా కష్టమేనే. ఉమ్. ఎవరైనా మంచి వ్యక్తులు ఎవరైనా తినేకి ఏమన్నా 100 200 సాయం చేసేవాళ్ళు ఈ సైడ్ ఎవరైనా ఉన్నారా? ఈ సైడు మీరేమో అడగాలి, తెలియాలి. కాదనా, వేరే వ్యక్తి ఆకలి అవుతుంది సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేను చేస్తానులే అనాలి కదా మీరు. వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడుకో అంటే 100 రూపాయలు ఇస్తే ఏదైనా పోయి తింటారు కదా. తింటారా? మళ్ళా నీ జాలి హృదయమే కదా, నీ జాలి హృదయమే కదా. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు పెట్టుకొని మీరు సరే నేను ఇస్తాలే తినిపోని ఎందుకంటే సరే అయితే నేను ఇస్తానండి. ఇస్తారా? ఆ. ఎంత ఇస్తారు? ఆ? ఎంత ఇస్తారు? ఎంత 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలు ఏం చేయాలబ్బా? 150 రూపాయలు 200 ఇస్తే బిర్యానీ అన్న తినచ్చు. యాక్చువల్గా ఫారిన్లో నేను ఆ. నాన్ వెజ్ తింటూ బతికేవాడిని. ఆ, ఫారిన్లో ఈ గొడవలు జరుగుతున్నాయి కదా, వార్. అవునా? ఆ గొడవల వల్ల ఇటుకు వచ్చేసిన, ఆహా. డబ్బులన్నీ ఆడబెట్టేసి ఇటుకు వచ్చిన. ఏమన్నా మీరు ఏమైనా ఇస్తే ఏమన్నా తినేసి పదాం అనుకుంటున్నాను. మరి నా దగ్గర అంతే ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి. 100 ఉందా? 100 ఉంది. సరే ఈయన ఏం చేస్తాం కానీ, సరే ఈయన ఏం చేస్తాం కానీ అయినా కూడా వదలలేదు నాకు. ఈయన ఈ ఫారెన్లో బతికే అవుతాము మేము, పై కొట్టే బిల్డప్ కానీ మా దగ్గర ఏంది ఉండదు. థ్యాంక్స్ నా. మీ పేరు ఏదంటారు? నా పేరు కనకరాజు. కనకరాజా? ఆ, చాలా మంచి హృదయం ఉందా మీకు. ఇప్పుడు కటింగ్ ఎట్లా, మీరు దీనికి కూడా డబ్బులు తీసుకుంటారా తీసుకోరా? డబ్బులు తీసుకుంటాం, మరి కటింగ్ చేసాం కాబట్టి. ఇప్పుడు నేనే టీక్ టికానా లేక అడుగుతుంటాను, మీరు నాతో కూడా మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. మీరే 100 రూపాయలు ఇచ్చినారు, ఆ, ఇంకా కటింగ్ ఈ 100 మీకే ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ. అందుకు ఇప్పుడు మీరు ఫ్రీగా చేస్తారా లేకపోతే ఎట్లా? మరి డబ్బులు కావాలి కదా కటింగ్ చేసినందుకు. ఫ్రీ చేయరా? ఫ్రీగా ఎలా చేస్తాం? రా. ఫ్రీగా ఎలా చేస్తాం? 200 రూపాయలు తీసుకొని చేసేయండి, 200 రూపాయలు తీసుకొని చేసేయండి. What a vision. What a thought. నా డబ్బులు నాకు ఇచ్చారు, మీరు కటింగ్ చేస్తాను. నా డబ్బులు నాకు ఇచ్చారు, ఆ, మీరు కటింగ్ మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 100 ఇచ్చినా 100 మీకు భోజనానికి ఇచ్చాను, మళ్ళీ ఇది ఇచ్చారు. లేదా నాతో? ఇచ్చారు కదా. ఇప్పుడు ఏ దానికి ఇచ్చినా నేను మీకు? కటింగ్కి ఇచ్చిన. కటింగ్ ఇచ్చారు. మీరు కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు భోజనానికి ఇచ్చిన, అవును ఇచ్చారు. నేను మీకు 100 రూపాయలు కటింగ్కి ఇచ్చిన. ఆ, ఇప్పుడు నాకు కటింగ్ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. మీకు 100 రూపాయలు ఇవ్వడం అవుతుంది. ఏమి నా డబ్బులు నాకు ఇచ్చారు, ఇప్పుడు ఈరా ఇవ్వడం అవుతుంది. తినేకి తినడానికి మరి లేదు, క్యాన్సిల్. క్యాన్సిల్. అప్పుడే మాట మార్చేసినారు. ఆ, అంటే నేను పస్తులు ఉండాలి ఈరోజు. మరి ఫస్ట్ ఉండవలసిందే. ఇదేనా ఇప్పుడు మంచిగా కనపడితే అప్పుడే ఉన్నట్టుండి మళ్ళా పస్తులు ఉండమంటున్నావు? నిన్ను ఇబ్బంది పెడతానట్టున్నాలేనా, ఇప్పుడు కటింగ్ చేయించుకోవాలా, నేను తినాలా, మీకేమైనా అర్థమవుతుందా? బాబు మీ మాటలు నాకు అర్థం కాలేదు, మీరు వెళ్ళిపోండి. ఏనా అంతే. కటింగ్ కూడా చేయరా? చెయ్యం. ఏనా డ్రాపా? డ్రాప్. ఇంటికి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతాను. క్లోజా? క్లోజ్. ఇప్పుడు నేను వెళ్ళిపోలా? వెళ్ళిపోండి, సీరియస్గా వెళ్ళిపోతా. వెళ్ళిపోండి. మళ్ళీ ఫారిన్లో కలుస్తా. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు వస్తే బ్యాంకులతో మాట్లాడి సాయంత్రం. అలాగే మాట్లాడతారా? ఏం మాట్లాడతారు బ్యాంకులతో? బ్యాంకులతో వస్తే లోన్ కావాలండి, మరి ఇస్తే అంత ఇస్తారు ఏంటని అడుగుతాను. ఎవరికి లోను? లోన్ కనకరాజు పేరు మీద. అదే డబ్బులు ఎవరికి? డబ్బులు కనకరాజుకి. నాకు కదా. మీకు ఎలాగిస్తారు? మీరు ఉంటారు కదా సమయానికి. మీరేదో అమాయకులు అనుకుంటే మంచి తెలివైన వాళ్ళు, నాకు అర్థమైంది. పోయేస్తా మళ్ళా. ఓకేనా? ఓకే. సాయంత్రం వచ్చి చేయించుకుంటా. మళ్ళీ సాయంత్రానికి 2 చుట్టూ పెరుగుతుంది, అప్పుడు వచ్చి చేయించుకుంటా. ఓకే. పోయేస్తా మళ్ళా. ఫ్యాన్ వేసుకున్నా. ఓకే మళ్ళీ బాయ్నా. నా పేరు నిమేష్ చౌదరి. ఓకేనా? సంతోషం మళ్ళా. బాయ్ బాయ్. బాయ్.